శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. జూలై 1వ తారీఖు నుండి డిసెంబర్ 31వ తారీఖు వరకు ఈ సంవత్సరము 2025వ సంవత్సరంలో మేషరాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, వాటి యొక్క గ్రహస్థితి మూలకంగా కలిగేటువంటి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ సంవత్సరము అంటే జూలై నుండి డిసెంబర్ ఈ 6 మాసాలు చాలా ముఖ్యమైనటువంటి నెలలు. ఇందులో గురువు 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. అక్టోబర్ 18 వరకు 3వ స్థానంలో ఉంటున్నాడు. తదనంతరం అర్ధాష్టమంలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే 3, 4 స్థానాలలో గురు సంచారం జరుగుతుంది మేషరాశి వారికి. ఈ సంచారం ప్రతికూలమే. ఇంకొక పక్కన శనేశ్వరుడు మేషరాశి వారికి 12వ స్థానంలో సంచరిస్తున్నాడు. సంవత్సరం అంతా కూడా ఉంటున్నాడు. కనుక ఈ 6 మాసాల లోపల కూడాను శని ప్రభావము 12వ స్థానంలో సంచారం అనేటువంటిది జరుగుతుంది. ఇది కూడాను ప్రతికూలంగా ఉంది. ఒక శుభ సూచకం ఏంటంటే మేషరాశి వారికి 18 మే నుండి రాహువు ఏకాదశ స్థానంలోకి ప్రవేశించినాడు. ఏకాదశ స్థానంలో రాహువు ప్రవేశము చాలా కలిసి వస్తుంది. కేతు ప్రతికూలంగా ఉన్నప్పటికీ, కేతు 5వ స్థానంలో సంచరిస్తున్నప్పటికీ, రాహువు ప్రబలమైనటువంటి విషయాల లోపల మన ఆలోచన విధానము, మనం చేసేటువంటి పని లోపల అంటే మనస్సుపై ప్రభావాన్ని చూయించేటువంటి గ్రహము రాహువు. మనిషికి భయభ్రాంతులు లేకుండా మన ఆలోచన విధానాన్ని ధైర్యంతో ముందుకు తీసుకువెళ్ళడానికి ఉపయుక్తమైనటువంటి గ్రహ రాహుగ్రహము. అలాంటి గ్రహము 11వ స్థానంలోకి వస్తున్నాడు గనక వీటన్నిటినీ క్రోడీకరించి చూసినట్టయితే ఈ 6 మాసాలలో మేషరాశి వారికి ఎలా ఉంటుంది? గురువు ప్రతికూలంగానే ఉన్నాడు. గురు మూలకంగా కొన్ని జాగ్రత్తలు మటుకు తీసుకోవాలి మేషరాశి వారు. మేషరాశి వారికి ముఖ్యంగా చేసేటువంటి పని లోపల పని భారం పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. వృత్తి మార్పు చేయాలి అనేటువంటి ఒక మనస్తత్వం కూడాను డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే మనం చేస్తున్నటువంటి పని లోపల ఏవో ఆటంకాలు రావడము, లేదా హైయప్స్తో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ రావడము, తోటి పని వారితో ఇబ్బందులు రావడము, ఇలాంటి వాటి మూలకంగా మనకు చేసేటువంటి పని లోపల ఒక ఇంట్రెస్ట్ కోల్పోవడం అనేటువంటిది జరిగే అవకాశాలు ఉంటాయి. అయితే దీని మూలకంగా ఏదో ఇబ్బంది జరుగుతుంది అని భయపడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే రాహువు మళ్ళీ 11వ స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి చాలా విషయాలను మీకు రెక్టిఫై చేస్తాడు. ఆ 11వ స్థానం లాభస్థానం మీరు అనుకున్నవి కూడాను ఒక పక్కన జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక ఈ గురువు శని మూలకంగా శారీరక శ్రమ పెరుగుతుంది. ప్రారంభించినటువంటి పనుల లోపల ఆటంకాలు గోచరిస్తున్నాయి. దగ్గరి వారు అంటే స్నేహితులు దూరమయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. 12వ స్థానంలో శని వ్యయస్థానంలో ఉన్నాడు. వృధా ఖర్చులు, దగ్గర వాళ్ళు దూరం కావడము, శత్రుత్వం పెరగడము, ఇలాంటివి సంభవించే అవకాశాలు బాగా ఉన్నాయి. ఉద్యోగంలో కూడాను మార్పులు కలగవచ్చును. అనుకూల ప్రాంతాలకు బదిలీల కొరకై మనం ప్రయత్నం చేస్తూ ఉంటాము. కార్పొరేట్ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి వారు మంచి వింగ్లోకి వెళ్ళడానికై ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాంటివి కొంతవరకు ఫలించే అవకాశాలు ఉన్నప్పటికీ మనకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణం మట్టుకు ఉంటుంది. ఈ గ్రహస్థితి మూలకంగా అధికారులతో మనస్పర్ధలు గోచరిస్తున్నాయి. బంధువులు
దగ్గరి వాళ్లతో అనవసరమైనటువంటి వైషమ్యాలు ఇలాంటివి సంభవించే అవకాశాలు బాగా ఉన్నాయి కనుక వాగ్వివాదాలలోకి వెళ్లకుండా తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేటువంటిది చాలా కలిసి వచ్చేటువంటి అంశం. ఇక ముఖ్యంగా శని వ్యయస్థానంలో ఉన్నాడు. రాహు 11లో ఉన్నప్పటికీ శని ప్రభావం కూడాను ఒక పక్కన ఉంటుంది కనుక పెట్టుబడులను ఆలోచించి చేయాలి. అనాలోచిత పెట్టుబడులకు దూరంగా ఉండడం చాలా మంచిది. బ్లైండ్గా మీరు పెట్టుబడులు పెట్టినట్టయితే ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉంటాయి, నష్టం వాటిల్లేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇక వ్యాపారస్తులకు ముఖ్యంగా కొన్ని జాగ్రత్తలు. చేతిలో ఉన్నటువంటి పని బాగానే జరుగుతుంది, మానసికంగా మీరు వ్యాపారంలో సంతృప్తిగానే ఉంటారు, పని జరుగుతుంది, క్రయ విక్రయాలు మీరు ఊహించిన దానికంటే ఎక్కువ మోతాదులో మీకు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి వ్యాపారస్తులకు. ఉన్నప్పటికీ మానిటరీగా మనం ఆలోచించినట్టయితే రావలసినటువంటి ప్రాఫిట్ మీరు ఊహించినంతగా ఉండదు. తద్వారా ఏమవుతుంది, మీరు ఎక్స్పెండిచర్స్ను మీటు కావడానికి కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. పెట్టుబడుల విషయము ఇవన్నీ కూడా మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి సమయము. నిర్ణయాలు తీసుకునేటప్పుడు డైలమా ఉంటుంది. ఈ సమయం లోపల తీసుకుంటే ఏమవుతుంది, ఈ స్టెప్ మూలకంగా ఏమవుతుంది అనేటువంటి ఒక మీమాంస ఏర్పడడం మూలకంగా మీరు అసలు పనిని ముందుకు తీసుకువెళ్ళలేనటువంటి స్థితి ఏర్పడుతుంది. కనుక మీరు కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఇలా ఉన్నప్పటికీ రాహువు మిమ్మల్ని అన్ని విధాలుగా ఆదుకుంటాడు. ఈ సమయంలో ఈ 6 మాసాలలో లాభస్థానంలో రాహువు సంచరిస్తున్నాడు. లాభస్థానంలో రాహువు సంచరించడము మీకు కొండంత బలాన్ని ఇస్తుంది. ఒక పక్కన తృతీయ అర్ధాష్టమ స్థానాలలో గురు సంచరిస్తున్నప్పటికీ, ఏళ్నాటి శని ఉన్నప్పటికీ రాహు ఏకాదశంలో ఉన్నాడు కాబట్టి మీకు చాలా బలాన్ని చేకూర్చేటువంటి స్థితిని మీకు రాహు కల్పిస్తాడు. దాన్ని మీరు ఉపయోగించుకొని కొంత ఆలోచించి మీరు స్టెప్స్ తీసుకున్నట్టయితే రాహు మూలకంగా మీకు మానసికంగా ఒక స్థైర్యంతో ఉంటారు. నేను ఏదైనా కూడాను సాధించగలుగుతాను అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసాన్ని మీకు రాహు కల్పిస్తాడు. కాబట్టి అది ఈ 6 మాసాలలో మీకు చాలా ప్లస్ పాయింట్. ముఖ్యంగా మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి, బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నటువంటి వాళ్లకు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు, వీళ్ళందరికీ కూడాను ఈ రాహు ప్రభావం బాగా ఉంటుంది. రాహు మూలకంగా వాళ్లకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ 6 మాసం లోపల. కాబట్టి దీన్ని మీరు సద్వినియోగపరుచుకున్నట్టయితే గురువు శని ప్రతికూలంగా ఉన్నప్పటికీ మీకు ఇబ్బంది లేదు. రాహు మిమ్మల్ని అన్ని రకాలుగా కాపాడుతాడు. అయితే ముఖ్యంగా మేషరాశి జాతకులకు సూర్య భగవానుడు చాలా మేలును చేకూర్చేటువంటి గ్రహం. అంగారకుడు కూడాను మనకు చాలా సహాయకారిగా ఉండేటువంటి గ్రహం. భాగ్యాధిపతి గురువు కూడాను ఈక్వల్లీ మనకు మేలు చేసేటువంటి గ్రహమే. అయినప్పటికీ సూర్యుడు అంగారకుడు మనకు ప్రతి నెల మారుతూ ఉంటారు. కాబట్టి ఆ సూర్య భగవానుడి యొక్క ఆరాధన కానివ్వండి, సూర్య భగవానుడి యొక్క సంచారం మూలకంగా మనకు మంచి జరిగేటువంటి అవకాశాలు మేషరాశి వారికి ఉంటాయి. మేషరాశి వారికి సహజంగా కొన్ని లక్షణాలు ఉన్నాయి. అంటే ఆ రాశి స్వభావం మూలకంగా తొందరపడి మనం నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే మనం చేసేటువంటి పనుల లోపల తొందరపడము, తర్వాత ప్రతి పనిని కూడాను సమయం లోపల పూర్తి చేయాలనేటువంటి మనస్తత్వము. అంగారకుడు అధిపతి కాబట్టి మీరు తొందరగా రియాక్ట్ అవుతారు. తొందరగా ఆ పనిని పూర్తి చేయాలనేటువంటి ఒక సత్సంకల్పమే. సంకల్పం మంచిదే. మనము ఇన్ టైం లోపల పని చేయడం అనేటువంటిది ప్రథమ ప్రాధాన్యంగా ఇస్తారు మేషరాశి వాళ్ళు. అయితే దీనికి అనుగుణంగా గ్రహస్థితి కూడాను మనం చూసుకోవాలి. సమయం మనకు అనుకూలంగా ఉందా లేదా అనేటువంటి విషయాన్ని కూడాను చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఏదేమైనప్పటికీ మేషరాశి వారికి ఈ 6 మాసాలు జూలై 1 నుండి డిసెంబర్ 31 ఈ 6 మాసాల లోపల
రాహు యొక్క ప్రభావం మీకు బాగా ఉంది కనుక మీరు కొంత ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్టయితే ఈ శని ఏలినాటి శని ప్రభావం కానివ్వండి, గురు ప్రభావం కానివ్వండి మీకు తగ్గుతుంది. రాహు మిమ్మల్ని అన్ని రకాలుగా కాపాడుతాడు. మీరు చేసేటువంటి పనుల లోపల సక్సెస్ రేటును పెంచుతాడు, మంచి ఆలోచనలను ఇస్తాడు. సమయస్ఫూర్తితో మీరు నిర్ణయాలు తీసుకునేటువంటి ఒక మనస్తత్వాన్ని మీకు ఆ రాహు కల్పిస్తాడు. కాబట్టి మీరు మేషరాశి వారు ఈ సమయాన్ని, ఈ 6 మాసాలను సద్వినియోగపరచుకోండి. సద్వినియోగం చేసుకున్నట్టయితే మీరు చేసేటువంటి ఉద్యోగం లోపల, చేసేటువంటి వ్యాపారం లోపల, వృత్తి లోపల మీకు బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు, అంటే అనానుకూల స్థానాలలో ముఖ్యమైనటువంటి గ్రహాలు సంచరిస్తున్నప్పుడు మనము ఆ గ్రహాలను ప్రీతి చేసుకోవడానికై కొన్ని మార్గాలను అన్వేషించాలి. అందులో మొదటి కర్తవ్యము మన వైపు నుండి పాజిటివ్గా రియాక్ట్ కావడం. అంటే గ్రహస్థితి బాగా లేనప్పుడు మనం ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాలి, ఎక్కువ కష్టపడాలి, ప్రతి విషయాన్ని కూడాను ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఇది మనం చేయవలసినటువంటి పని, కర్తవ్యం. రెండవది పరిహారం. భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై, ఈ గ్రహాలను ప్రీతి చేసుకోవడానికై ఆ గ్రహాలకు నిర్దేశించినటువంటి పరిహారాలు మనము చేసుకోవాలి. అందులో భాగంగా ముఖ్యమైనటువంటి గ్రహాలు గురు, శని, రాహువు, కేతువు, సూర్యుడు, అంగారకుడు. ఈ గ్రహాలు మనకు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఏం చేయాలి? గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు గురువు నిమిత్తమై మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించుకోవాలి. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతి అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపిస్తూ, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేస్తూ, దత్తాత్రేయ స్వామిని కొలవడము, సద్గురువులను సందర్శించుకోవడము, ఇవి చేసినట్టయితే గురు భగవానుడి యొక్క ప్రీతి కలుగుతుంది మీకు. ఆ గురు భగవానుడు ప్రీతి చెంది మీకు ప్రతికూలమైనటువంటి ఫలితాలను తగ్గించి అనుకూలాన్ని మీకు కలిగించే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా మాతాపితృవులను కూడాను మనం సేవించాలి. ప్రథమ గురువులు తల్లిదండ్రులు కాబట్టి వాళ్లను సేవించినట్టయితే మీరు ఆ గురువు యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. ఇక శని ప్రతికూలంగా ఉన్నప్పుడు శనికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని చదువుకోండి, ప్రతినిత్యం కూడాను జపించండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, ఆంజనేయ స్వామిని కొలవండి. మీ లోపల భయము, భ్రాంతి, ఆందోళన ఇవి లేకుండా మిమ్మల్ని కాపాడుతాడు. హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి, శివాభిషేకం చెయ్యండి. మాస శివరాత్రి రోజున శంకరుడి దేవాలయానికి వెళ్ళి ఆ శంకరుణ్ణి పూజించండి. ప్రదోష సమయంలో శంకరుణ్ణి పూజించండి. ప్రతి మాసం లోపల కూడాను మాస శివరాత్రి వస్తుంది, అమావాస్య ముందు. ఆ మాస శివరాత్రి రోజున శంకరుణ్ణి మీరు పూజించినట్టయితే మీకు అపమృత్యు దోషాలు తొలగుతాయి. కాబట్టి ఆ శంకరుణ్ణి పూజించండి, ఆంజనేయ స్వామిని కొలవండి. ఇవి రెండు చేసినట్టయితే శని ప్రభావం తగ్గుతుంది. ఇక రాహువు ప్రతికూలంగా ఉన్నప్పుడు రాహు ప్రీత్యర్థమై మూలమంత్రాన్ని జపించండి. అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్ధనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదవండి. అమ్మవారిని కొలవండి. దుర్గామాత, రాజరాజేశ్వరి అమ్మవారిని, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఈ అమ్మవారి స్వరూపాన్ని, ఆ దుర్గామాతను కొలిచినట్టయితే తప్పకుండా రాహు ప్రభావం మీకు తగ్గుతుంది. రాహు కలిగించేటువంటి దుష్ప్రభావం తగ్గి అమ్మవారి అనుగ్రహం మూలకంగా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి.
ఇక కేతువు ప్రతికూలంగా ఉన్నప్పుడు గణపతిని మీరు సేవించండి. విఘ్నాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మానసికంగా చంచలత్వాన్ని ఇస్తాడు. కాబట్టి మీరు ఆ గణాధిపతిని పూజించినట్టయితే మీకు ఆ కేతువు ప్రీతి చెంది కేతువు మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావం తగ్గుతుంది. అంతేకాకుండా కేతువుకు సంబంధించినటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఫలాశ పుష్ప సంకాశం తారకా గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. ఈ మూలమంత్రాన్ని చదువుకోండి. మీకు ఈ గ్రహాలు ప్రీతి చెంది దుష్ప్రభావము తగ్గే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ ప్రతికూలంగా ఉన్నప్పుడు ఆ భగవంతుణ్ణి కొలవడము, కీర్తన చేయడము, లలితా సహస్రనామ పారాయణం చేయడము, విష్ణు సహస్రనామ పారాయణం చేయడము, సూర్య నమస్కారాలు చేయడము, సుబ్రహ్మణ్య స్వామిని కొలవడము, ఇలాంటివి మీరు చేపట్టినట్టయితే ఆ గ్రహాల మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము పూర్తిగా నిర్వీర్యమవుతుంది. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహానికి మీరు పాత్రులవుతారు. శుభ ఫలితాలను పొందుతారు. తప్పకుండా ఈ పరిహారాలను పాటించండి.